హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, పుష్ప 2 మూవీ గురించి ఒక రేంజ్లో చర్చ అయితే జరుగుతుంది సార్. కొంత పాజిటివ్ గాను కొంత నెగిటివ్స్ కూడా ఉన్నాయి సార్. సో మొన్న చెన్నైలో ఒక ఈవెంట్ చేశారు. అయితే ఈవెంట్లో ఫ్యాన్స్ కొంత ఫ్లాకార్డ్స్ పట్టుకొని చేరారు. ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి ఒక ఫ్లాకార్డ్ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అల్లు అర్జున్ గారి అభిమానులకు మధ్య ఒక ట్విట్టర్లో వారైతే జరిగింది సార్ ఆ ఫ్లాకార్డ్ విషయంలో. అది ఎందుకు అని చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఇంకోసారి అంటే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. ఆ వివాదం గురించి, మరి న్యూస్ గురించి మీరేం చెప్తారు? ఈ రెండు విషయాలు అంటే పుష్ప గురించి, పుష్ప 2 ద రూల్ గురించి అనేక సంచలనాలు జరుగుతున్నాయి. ఒకటి 11,500 థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇది దేశంలోనే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఎన్ని థియేటర్లో రిలీజ్ కాలేదు. 2, అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు. దేశంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. 1000 కోట్ల క్లబ్లో ఉన్న హీరోలు కూడా తీసుకొని రెమ్యునరేషన్ని అల్లు అర్జున్ తీసుకున్నాడు. మూడవది, రాజకీయంగా ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పుష్ప 2ని వ్యతిరేకిస్తున్నారు. దానికి మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు అనేది ప్రధానంగా మనకి వస్తుంది. అట్లాగే పుష్ప 2లో సంబంధించి టెక్నీషియన్ల మధ్య గొడవ కూడా, ప్రొడ్యూసర్లకి టెక్నీషియన్లకి మధ్య గొడవ కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ చెన్నై మీటింగ్లో ఆయన మాట్లాడిన పద్ధతి, ఇవన్నీ సంచలనాలు. ఇవన్నీ ఒక రకంగా పుష్ప 2కి హెల్ప్ అయ్యే వివాదాలు తప్ప నెగిటివ్ అయ్యే కాదు. ఎందుకంటే అందరికీ అంచనాలను విపరీతంగా అయితే పెంచుతూ ఉంది పుష్ప. ఈ అంచనాల వల్ల ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ముందస్తుగానే టికెట్లు బుకింగ్ అనేది ఇప్పటివరకు ఏ సినిమాకి జరిగాయని చెప్తున్నారు. ఆ రకంగా దీనికి సేల్స్ కూడా ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 1000 కోట్లు దాటేసింది. ఇటు థియేటర్ల బిజినెస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, మ్యూజిక్ రైట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి 1000 కోట్లు ఆల్రెడీ దాటేసిందని చెప్తున్నారు. సో ఒక రకంగా ఇదంతా మంచిదే. అయితే వివాదాల్లో ముందుగా చెన్నైలో మీటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్లికార్డులు పట్టుకొని ఏం పీకలేవు బ్రదర్ అని తెలుగే కానీ ఇంగ్లీషు లిపిలో రాశారు. అందులో వాళ్ళు ఏంటంటే ఏమీ పీకలేవు అనేది P and K ఈ 2 కూడా క్యాపిటల్ లెటర్లు పెట్టి, మిగతా అంతా స్మాల్ లెటర్లు పెట్టారు. దాంతో క్లియర్గా ఇది PK అనే అర్థం వచ్చే విధంగా, అంటే వాళ్ళు PK అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అనేది క్లియర్గా తెలిసింది. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి, లేదా మెగా ఫ్యామిలీ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి మధ్య ఒక సోషల్ మీడియా వార్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా మనం అనేకసార్లు చెప్పుకున్నాం. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు మెల్లమెల్లగా మొదలయ్యి అది పెద్ద స్థాయిలో వచ్చేసింది. దాన్ని ఇప్పుడు ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా అల్లు అర్జున్ మీద నెగిటివ్ కామెంట్స్ చేశాడని గతంలో మనం చెప్పుకున్నాం. అంటే ఒకప్పుడు హీరోలు, ముఖ్యంగా శివరాజ్ కుమార్ వాళ్ళ నాన్న రాజ్ కుమార్ అడవుల్ని కాపాడే రోల్ చేస్తే, ఇవాళ ఉన్న హీరోలు అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్ రోల్ చేస్తున్నారని ఆయన అన్నాడు. జనరల్గా అయితే ఆయన స్టేట్మెంట్లో తప్పు లేకపోవచ్చు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయ్యే సందర్భంగా ఆయన అనడం వల్ల అది కూడా కాంట్రడిక్ట్ అయింది. ఆ తర్వాత అంతకుముందు నాగబాబు ట్వీట్లు, అల్లు అర్జున్ ట్వీట్లు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డిఫరెంట్ యాక్టర్స్ పెట్టిన ట్వీట్లు, వీటి వల్ల కూడా అల్లు అర్జున్కి లేదా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు అనేవి బయటికి పెద్ద ఎత్తున వచ్చాయి. సో అంతకుముందు గుసగుసల్లో ఉన్నది, వీళ్ళే అఫీషియల్గా గొడవలు ఉన్నాయి. దీనికి నేపథ్యం అల్లు అర్జున్ తన ఫ్రెండు నంద్యాల ఎంపీగా కంటెస్ట్ చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, దానివల్ల గొడవలు రావడం, దాంతో కేసులు పెట్టడం, ఆ కేసుల్ని ఇటీవలనే ఏపీ హైకోర్టు కొట్టేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో దీనివల్ల ఏంటంటే పుష్ప 2 రిలీజు ఈ స్థాయిలో ఏ సినిమా, తెలుగు సినిమాకి కూడా ఇంత ప్రీ రిలీజ్ క్రేజ్ అనేది రాలేదు. రెండోది ఏంటంటే అల్లు అర్జున్కి ఈ స్థాయి రావడం అనేది జీర్ణించుకోలేని విషయం చాలామందికి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్, వీళ్ళందరూ పాన్ ఇండియా సినిమాల్లో యాక్ట్ చేశాడు. అల్లు అర్జున్కి ఇప్పటివరకు ఒకే పుష్ప 1 పాన్ ఇండియా అని చెప్పచ్చు, కానీ అది పాన్ ఇండియా సినిమాల స్కోర్ అయితే చేయలేదు అది. ఎందుకంటే 1000 కోట్ల క్లబ్లోకి ఇప్పటివరకు వెళ్ళలేదు. అలాంటిది తెలుగు నుంచి చెప్పాలంటే ఒక ప్రభాస్కే ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది. ఇంకెవరికి కూడా ఎస్టాబ్లిష్ కాల.
కానీ అల్లు అర్జున్ ప్రభాస్ని కూడా దాటేశాడు. ఈవెన్ అతని పుష్ప 2 లేటెస్ట్ ట్రైలర్ అందరినీ అధిగమించేసింది. వ్యూయర్షిప్ కావచ్చు, లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, దీంట్లో అందరినీ కూడా దాటేసింది. అట్లాగే కిసిక్ సాంగ్ కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో ఇలాగా పుష్ప 2 అనేది దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ఇతర భాషల వాళ్ళు కావచ్చు, దాని మీద దృష్టి అయితే పెట్టారు. కోట్లాది మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే, అసలు ఇండియాలోనే మామూలుగా అయితే మనకి ఇండియాలో ఎక్కువ తీసుకున్న వాళ్ళు షారుఖ్ ఖాన్లు 3 ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఇకపోతే సౌత్లో తమిళ్లో రజనీకాంత్, విజయ్. మొన్నటి వరకు విజయ్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్న వార్తలు మనం చదివాం. సడన్గా ఇప్పుడు ఏమైంది, అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు అంటని వార్త వైరల్ అవుతుంది. ఇది కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇది అల్లు అర్జున్ ఫ్యాన్సే క్రియేట్ చేశారు కావాలని అని అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఫోర్బ్స్ ఇండియా వెబ్సైట్లోనే పెట్టారు. ఫోర్బ్స్ ఇండియా వెబ్సైట్లో వాళ్ళ ఇటీవలి రీసెర్చ్లో వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే, మొత్తం 10 మంది హైయెస్ట్ పెయిడ్ హీరోస్ ఇన్ ఇండియా టాప్ 10 ఇచ్చారు. ఆ టాప్ 10లో 4 హిందీ ఫీల్డ్ అయితే, బాలీవుడ్ అయితే 6 మంది సౌత్ ఇండియా ఫీల్డ్, 6 మందిలో తెలుగులో 2 మాత్రమే ఉన్నారు. మిగతా 4 కూడా తమిళోళ్ళే. సో ఈ తెలుగులో ఉన్న 2 ఎవరు, ఈ ఓవరాల్ లిస్ట్ ఏంటి అనేది మనం చూస్తే, నెంబర్ 1 వచ్చి అల్లు అర్జున్ 300 కోట్లు పుష్ప 2 ద రూల్కి తీసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక జోసెఫ్ విజయ్ 130 నుంచి 275 కోట్లు, దళపతి 69కి 275 కోట్లు తీసుకుంటున్నట్టు. అంతకుముందు గోటు, లియో వాటికి 130 నుంచి 150 కోట్లు, 200 కోట్ల వరకు తీసుకున్నాడు. సో సెకండ్ హైయెస్ట్ విజయ్. థర్డ్ షారుఖ్ ఖాన్, ఆయన 150 నుంచి 250 కోట్లు డంకీ సినిమాకి తీసుకున్నాడని. ఇక ఫోర్త్ రజనీకాంత్ 125 నుంచి 270 కోట్లు, ఆయన వేటయానికి జైలర్కి ఆయన తీసుకున్నాడు. ఇక ఐదోది అమీర్ ఖాన్ 100 నుంచి 275 కోట్లు, లాల్ సింగ్ చద్దా సినిమాకి ఆయన తీసుకున్నాడు. ప్రభాస్ 6వ ప్లేస్లో ఉన్నాడు, 100 నుంచి 200 కోట్లు కల్కి సినిమాకి తీసుకున్నాడు. అజిత్ 105 నుంచి 165 కోట్లు తునివి సినిమాకి తీసుకున్నాడు. సల్మాన్ ఖాన్ 100 నుంచి 150 కోట్లు టైగర్ 3కి తీసుకున్నాడు. ఇక కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు ఇండియన్ 2కి తీసుకున్నాడు. ఇక లాస్ట్లో వచ్చి అక్షయ్ కుమార్ 60 నుంచి 145 కోట్లు కేల్ మే సినిమాకి తీసుకున్నాడు. అంటే టాప్ దీంట్లో తెలుగులో ఓన్లీ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ టాప్ 10లో టాప్ 1గా నిలిచాడు అనేది ఫోర్బ్సే స్వయంగా చెప్పింది. అట్లాగే వీళ్ళ నెట్వర్త్ కూడా అందరిది నెట్వర్త్ ఉంది. ఈ టాప్ 10లో నెట్వర్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో నెంబర్ 1లో మాత్రం షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఆయనది 6,300 కోట్లు ఆయన నెట్వర్త్ అని చెప్తున్నారు. అట్లాగే వరల్డ్లో టాప్ 5 ఆర్టిస్టులు నెట్వర్త్ ఎక్కువ ఉన్న టాప్ 5లో కూడా సల్మాన్ ఖాన్ 4వ ప్లేస్లోకి వెళ్ళాడు. నెంబర్ 1 వచ్చి టైలర్ పెర్రీ ఉన్నాడు.